నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. తగ్గేదే లేదంటున్న హైడ్రా, అక్రమంగా నువ్వు కడితే ఖచ్చితంగా కూల్చివేస్తాం అంటున్న హైడ్రా. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు కూల్చేస్తున్నారు, అడ్డుపడుతున్నా సరే కూల్చడానికి వెనకాడట్లేరు ఎందుకు అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, తగ్గేదే లేదంటున్న హైడ్రా సార్, నువ్వు ఎక్కడన్నా అక్రమంగా కడితే అది నువ్వు మర్చిపోవాల్సిందే, కూల్చేస్తా అని చెప్పేసి అంటేస్తున్నారు. దేనికి సార్, ఏం జరుగుతుంది అసలు? కట్టినోళ్ళ ఫేస్కి వెళ్ళి కూడా, ముఖంకి వెళ్ళి చూడకుండా కూడా కూల్చేస్తున్నారు. ఎందుకు సార్ అలా? మన కర్మ అండి ఇది, మన చేతకాని సస్వతనం. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు ప్రజల రక్షణకు ఉన్నాయి అంటే ప్రజలను భక్షించడానికి ఉన్నాయని మాత్రం చెప్పొచ్చు. దానితో ఈ దేబ్జిల్లో చూస్తున్న ఈ బీజేపీ వాళ్ళు ఒకరు. ఎందుకంటే ఢిల్లీ రేఖా గుప్తా గారు, ఆవిడ చీఫ్ మినిస్టర్. ఆవిడ ఇలాంటి సందర్భంలోనే ఆవిడ కొత్తగా ప్రమాణ స్వీకారం చేసింది. ఆవిడ కూడా మొన్న ఎలక్షన్స్లో గెలిచి ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్ అయింది ఆవిడ. బీజేపీ ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఎలాంటి రెగ్యులరేషన్ రూల్స్ ఇచ్చిందో ఒకసారి చూడమనండి. ఆ విషయంలో బీజేపీ వాడు అవడానికి అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఒక కౌన్సిలర్కి ఏదైతే ఎగేసుకుని పోయి ఢిల్లీలో అచ్చ తెలుగులో మాట్లాడేసాడు కదా కిషన్ రెడ్డి, ఏ నోరు ఎందుకు పెగలట్లే? ఇలాంటి విషయాల్లో కౌంటర్ చేయాలి కదా. ఢిల్లీ ముఖ్యమంత్రికి లేని డిస్క్రిప్షన్స్ నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? గౌరవ న్యాయస్థానం ఏం మాట్లాడింది దీని మీద? ఎఫ్టీఎల్ జోన్లో ఉన్న మొత్తం హైటెక్ సిటీలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలన్నింటినీ కూల్చేస్తావా? కూర్చి ఏమన్నా దాన్ని క్లీన్ బోల్డ్ చేసే కార్యక్రమం ఏమైనా ఉందా? దానికి సమాధానం ఏం చెప్పారో కనుక్కుంటారు సార్ రంగనాథ్ గారిని, హైడ్రాని. ఇవాళ నాకు అవన్నీ కాదు, ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ఏది ప్రభుత్వ భూముల్లో కబ్జాలు చేస్తే తగ్గేదేలే అనే పుష్ప సినిమా చూసి చెలరేగిపోతున్నారు పొక్కలైనర్లకి వెళ్ళి. సబాస్, దీనికన్నా ముందు ఆ రిజిస్టర్ నా కొడుకులు ఎక్కడ చచ్చారు? ఎడిట్ చేయమని రిజిస్టర్లు ఎక్కడ చచ్చారు? ఎఫ్టీఎల్ జోను, వల్లకాడ బఫర్ జోన్ అని పెద్ద మ్యాప్లు పెట్టుకుని రిజిస్టర్ ఆఫీస్లో కూర్చుని ఉంటారు కదా. ఆ పాటు చూడరా, ఇది ప్రభుత్వ ల్యాండ్ ఏదో డిమార్క్ అయి ఉంటుంది కదా, అక్కడ కట్టుకోవాలి, ఎందుకు కడతాను వీళ్ళని చెప్పేసి అప్పుడే కదా. ఇది ప్రభుత్వ ల్యాండ్ క్లియర్ అవ్వలేదు, 40 సంవత్సరాల కోర్టులో ఉంది అది. ఆంధ్రప్రదేశ్లోనూ భవానీపురంలో ఎరగొట్టిన ఇల్లులకి సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ చూపిస్తున్నా ఎరగొట్టేశారు. ఇక్కడ హైకోర్టు ఆర్డర్స్ చూపిస్తున్నా ఎరగొట్టేశారు. వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకున్నారు ఇంట్ల ముందు. మనుషులు ఇంట్లోంచి ఖాళీ కూడా చేయకుండా ఒకళ్ళని పెట్టి ఎరగొట్టేస్తున్నారు. నిజమే, గత ప్రభుత్వాలు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం 2014లో కదా వచ్చింది. అంత మునుపంతా మమ్మల్ని ఉద్ధరించింది ఎవరు? కాంగ్రెస్ తెలుగుదేశం వాళ్ళే కదా. కాంగ్రెస్ తెలుగుదేశం. మీకు బాధ్యతలు లేవా? 40 సంవత్సరాల ప్రస్థానంలో ఎన్నిసార్లు మీరు ఉద్ధరించి ఊళ్ళేరు మీ కాంగ్రెస్ ప్రభుత్వాలు? మీరు పారాచూట్ వేసుకుని కొత్త ముఖ్యమంత్రి అయిపోగానే ఆ భాష, ఆ నెక్స్ట్ విధానాలు అన్నీ మారిపోతాయా? ఆఖరికి మొన్న కోర్టు తీర్పు రంగనాథ్ గారి విషయంలో హైడ్రాకి స్టే ఆర్డర్ ఇస్తున్న దాంట్లో ఒక జడ్జి గారు ఇల్లు కూడా కొట్టేశారు అక్కడ. ఇదేనా మీరు చేస్తున్న పని? రంగనాథ్ గారు, కోర్టుల మీద మీకు గౌరవం లేకపోతే మేము ఏం చేయలేము, మేము నిస్సహాయం. మాకు రక్షణకు వచ్చేది గౌరవ న్యాయస్థానం, గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్. మీ ఇద్దరే మా ప్రాణాలు తినేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలా? ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, విభజిత రాష్ట్రంలో, తెలంగాణలో కానీ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ స్కీములు ప్రభుత్వ పథకాల, నా పథకాల, మీ పథకాల కదా. అంటే డీవియేషన్స్ అన్నిటికీ మీరు రెగ్యులరైజ్ చేయించుకుని పెనాల్టీ క్లాసే కదా. ఉదాహరణకు అది ప్రభుత్వ స్థలం కట్టినప్పుడు ల్యాండ్ ఎవడు కొన్నాడు, ల్యాండ్ ఎవడు బిల్డరో, బ్యాంకులు ఎలా లోన్లు ఇచ్చాయో, ఈ మూడింటిని ప్రభుత్వం తరఫున ప్రక్షాళించి వాళ్ళని జైల్లో పెట్టారా? నెక్స్ట్ వాళ్ళకి పెనాల్టీ క్లాసెస్ ఇంపోజ్ చేసి, ఉదాహరణకు ఆ బిల్డర్లు ఎవడైతే ఉన్నాడో, ఇది 10 ఎకరాలు 50 ఎకరాలు ఎంత విలువైంది, ఇది ఒక గతంలో చెరువు, లేదంటే దీనికి తగ్గట్టు కాంపన్సేషన్ 175 కోట్లు పెనాల్టీ వేస్తున్నావు. 175 కోట్లు ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళతో కడతావా, లేకపోతే నీ దగ్గర ఉన్న రియల్ ఎస్టేట్లో ఎక్కడైనా వ్యాపారం కడతావో, నీకు స్టిపులేటివ్ టైం ఇది. ఈ పెనాల్టీ క్లాస్తో ప్రభుత్వానికి ఎంత, ఖజానాకి ఎంత పెనాల్టీ పే చేయి, అదర్వైజ్ ఇంత కాంపన్సేటరీ ల్యాండ్ కొనివ్వు ప్రభుత్వానికి. ఇలాంటిది ఏమైనా మాడేవా? ఒకళ్ళని పెట్టుకుని ఎరగొట్టేస్తావా? ఆ డెబ్రీస్ ఎత్తుకుంటూ కాలక్షేపం చేసుకుంటావా? ఏడు చేస్తావు ప్రభుత్వ ల్యాండ్? నువ్వు వచ్చావు, మీరే ప్రభుత్వం బదులు ఇంకో ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వ ల్యాండ్లు మేము ఉచితంగా ల్యాండ్లు ఇస్తాం ప్రజలకు అని చెప్పి ఇస్తుంది. మీరే ఇంద్రమ్మ గృహాలు అక్కడ కడతారు. అప్పుడు ఆ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చే తప్పుని ఎరగొట్టేస్తే, అరే కాంగ్రెస్ ఒరిజినల్ సిద్ధాంతమే రోటీ కపడా और మకాన్, ఓ సెంటు భూమి, 2 వెదురు బొంగులు, 4 తాటాకులు ఇచ్చి ప్రజలకి మాన ప్రాణాలు కాపాడుకోండి, నిలువు నీడన ఉన్న బతకండి అని చెప్పి సిద్ధాంతంకి తిలోదకాలు ఇస్తూ, నిజంగా జీవం పోసే జీవన్ రెడ్డి లేటోడు వెళ్ళిపోతే ఇలా దౌర్భాగ్యాలే ఉంటాయి. ఈ పారాచూట్ బ్యాచ్ కలిగి ఒరిజినల్ సిద్ధాంతం కాంగ్రెస్ కూడా అర్థం కాకుండా తిలోదకాలు ఇచ్చి ప్రజల్ని రోడ్డు మీద నిలబడతారా? ఆ బ్యాంకులో అన్ని ప్రాణాలు తినేసి లోన్ ఇస్తారు కదా, ఇక్కడ గుడ్డుగోలను పొందుతున్నారా? ఆ రిజిస్టర్ని సస్పెండ్ చేశారు, అట్లీస్ట్ ఆ రిజిస్టర్ని కనీసం జైల్లో పెట్టారా? బిల్డర్లను కూర్చోబెట్టి పెనాల్టీ క్లాసులు ఇంపోజ్ చేస్తున్నాను ఎక్కడైనా నెగోషియేషన్స్ జరిగాయా? ఏ పేపర్లను చూసారా మీరు? మీరు సీనియర్ జర్నలిస్టే కదా. లేదు సార్. లేకుండా
వాడు 40 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం కట్టి హ్యాండ్ ఓవర్ చేసింది పొక్కలైన పట్టుకుని వెళ్ళి కూల్చేస్తారా? ఇది ఎక్కడ వీడియో అండి, నాకు అర్థం కదా. అండ్ సార్ మనం ఖమ్మంలోనే అదే పరిస్థితి. అవును. ఆఖరికి ఒక పెద్దవాడు నా ఇల్లు నేను చూసుకుంటానని దయనీయమైన పరిస్థితి. ఇవాళ నేను నా కుర్రాడు రే ఎరారు కొడుకో మనుషులు రా, మనుషులకు కనీసం ప్రాణానికి కూడా రక్షణ లేదా అని పొక్కడారు పెట్టి కొడుతూ పడిపోయి చచ్చిపోతే చిన్నపిల్లలు. అవును. ఇల్లు ఖాళీ చేయించుకోవడానికి కూడా టైం ఎవరా? మన సుప్రీం హైకోర్టు కూడా మీకు అదే చివాట్లు పెట్టింది కదా, సామాన్లు కూడా తీసుకోవడానికి వెసులుబాటు ఎవరా అని. ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు సూపర్లేటివ్ డిస్కషన్స్? మరి దీనికి ప్రజాస్వామ్యం పేరు ఎందుకు పెడుతున్నారు? ఇది మన కాంగ్రెస్కి ఇది దొంగతనం చేసి ఎవడో దొరుకుతాడండి, పోలీస్ స్టేషన్లో ఉరిశిక్ష చేసేస్తున్నారా? అండ్ కాదు సార్, ఇప్పుడు లైక్ మొన్న మనం వీడియోలో చూసినాం, ఇల్లు కూల కొడుతూ ఉంటే క్రెయిన్ కడ్డంగా ఒక యువకుడు అట్లా క్రెయిన్ కడ్డంగా ఏంటండి, క్రెయిన్ బకెట్ తీసుకెళ్ళి కొడుతుంటే అవును నిలబడి ఉన్నారు అక్కడ, పైన నిలబడి ఉన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అట్లా తిరగబడితే జనాలు అందరూ హైడ్రా ఆగే ఛాన్స్ ఏమైనా ఉందా సార్? ఎందుకు తాగదండి? నీకు ఒకటి చెప్తున్నాను సార్, ఈ బీజేపీ దద్ది బ్యాచ్ వలన ఉపయోగం ఏమీ లేదని ప్రజలు ఫస్ట్ గ్రహించండి. రెండోది బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడికక్కడ నిలువరిస్తూ వాళ్ళని ముందుకు వెళ్ళనివ్వకుండా. తెలంగాణలో బీజేపీ అంత లేదు కదా సార్, బీజేపీది ఎక్కడ ఉంది సార్? లేకపోతే 8 చేయాలి, ఎవరినొద్దరించి నాకు గెలిచి వచ్చారు వాళ్ళు 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలను. దేనికి దద్దిపోయిన తిన్నాక రోజును పట్టు మొత్తం కాంగ్రెస్లో ఉంది కదా సార్, మొత్తం పట్టుటీలు జహాపన రాజకీయాలు చేస్తున్నారా? నోరు లేదా ఫస్ట్ బీజేపీ? కనీసం మనం నిన్న కాక మన ఇరాన్ వార్లో చూడండి, వాళ్ళ ఆస్తులు కాపాడుకుని మానవహారాలు అలాంటి పిలుపులు ఎందుకు ఇవ్వట్లే పార్టీలు? అడ్డగా పడుకున్నారు అనుకోండి సార్, జనాలను అందరినీ పిలుచుకుని పొక్కలను వెళ్ళిపోద్దా పేకల మించి? వెళ్ళదు. కానీ ఒక్క డిసెంట్ తెలియజేసే అవకాశాలు ఎవరైనా నాయకత్వ లక్షణాలతో ముందుకెళ్ళి చెప్తున్నారా? ఇక్కడ గెలిచేస్తామని చెప్పేసి బీజేపీ వాళ్ళు వస్తలేరు అనుకుంటే సార్. గెలిస్తే అప్పుడు మాట్లాడదాం. గెలుస్తారన్న మాటకే నేను ఆలోచిస్తున్నాను. ఒక్కొక్కడికి మనకి సిగ్గు ఉండాలి అలాంటి వాళ్ళు కోట్లు వేయడానికి. మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఏం చేశారన్న దానికి సమాధానం అబద్ధాల పునాదుల మీద ఏర్పడింది. అప్పుడు బండి సంజయ్ అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా ఇలాగే చెప్పాడు కదా, మూసినది మన వరదలు వచ్చినప్పుడు బండికి బండి ఇల్లుకి ఇల్లు తొక్కకు తొక్క తోటకూర అని వాళ్ళు గెలిచి చచ్చారు. మనం ముస్తెత్తుకొని చూస్తున్నాం ప్రజలు. అంటే వాళ్ళు ఒకటే ఉంటుందండి, 2 నేషనల్ పార్టీలు కలిసి ఒక ప్రాంతీయ పార్టీని తొక్కేసే క్రమంలో వాళ్ళని తొక్కారో లేదో దేవుడికి తెలుసు, ప్రజలను కూడా తొక్కేస్తున్నారు. ఇది భయం పెట్టడానిక, భయం పెట్టి గెలుచుకోవడానిక? ఆ 2 రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఎలా కలిసిపోయారో ఈ ప్రజల్ని హింసించడానికి కూడా అలాగే కలిసిపోయి ఉన్నారు. ఇది ప్రజలు గ్రహించండి ఫస్ట్. సార్ ఇప్పుడు హైడ్రా అనేది బీజేపీ వాళ్ళు మాట్లాడకపోవడం వల్లనే హైడ్రా తగ్గేది లేదంటున్నారు. ఇప్పుడు బీజేపీ కూడా అక్కడ యోగి ఆదిత్యనాథ్ ఏడు చేసాడు, హైడ్రాన్ పేరెట్టాడా? ప్రొక్లైన్ రెడ్డి తొలగొట్టేస్తుండు. మనోడు వెరైటీగా స్మార్ట్ గా హైడ్రాన్ పేరెట్టాడు. ఇద్దరు చేసి పని ఒకటే కదా, మీరు గమనిస్తున్నారా లేదా? సార్ మధ్యలో పోయేది ఎవరు? ప్రజలు. ఇది గ్రహించండి, వీళ్ళిద్దరు సిద్ధాంతాలు ఒకటే. ఈడొద్దనుకున్న ఆర్ఎస్ఎస్ అక్కడ శంకనెత్తుకుంటాడు. ఆర్ఎస్ఎస్ భావాలు అంటారు, ఇద్దరు వేవే భావాలు. అక్కడ నుంచి చూసి ఇక్కడ కాపీ కొట్టిందంటారా సార్? కాపీ కాదు, ఆర్ఎస్ఎస్ సెక్యులర్ సిద్ధాంతాలకి విభేదం కలిగించినప్పుడు పొమ్మన్నారు బయటికి కాంగ్రెస్ వాళ్ళు. అప్పుడు ఈ బీజేపీ కూడా శంకనెత్తుకున్నాడు. ఆ బీజేపీ కూడా శ్యాంప్రసాద్ ముఖర్జీ, ఆయన కూడా కాంగ్రెస్ నుంచి ఎత్తిపోతల పథకం, ఏ పని సక్రమంగా చేయనివాడు అంటే శ్యాంప్రసాద్ ముఖర్జీ. ఎలాగ చెప్పనా, మనకి హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయమని మహానుభావుడిని పటేల్ గారిని పంపించారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆ మహానుభావుడి వల్ల హైదరాబాద్ సంస్థానం భారత రాజ్యాంగానికి భిన్నంగా కాదు, తల వంచి వల్ల విలీనమై హైదరాబాద్ మన క్యాపిటల్గా, తెలంగాణ క్యాపిటల్గా ఉంది. కాశ్మీర్ ఎప్పటికీ శాస్తున్నాం, చేతకంతానం మాత్రం ఒప్పుకోరు. అర్థమైందా? ఇది చేతకంతానం ఆఫ్ బీజేపీ. ఇది ప్రజలు గ్రహించండి ఫస్ట్. ఇటు ఆయన పంపించారు, అటు మనల్ని వీరుని పంపించారు, అటు పక్క శ్యాంప్రసాద్ ముఖర్జీని. మంట ఎట్టేసి వచ్చాడు ఇప్పటికి ఆ మంట ఇప్పటికి చల్లారలేదు. అంటే అటు పంపించడం వల్ల కాశ్మీర్ మనకి ఇంకా రాలేదు. ఇప్పుడు చేతకాన్ని పూజకి పంపిస్తే ఏడు చేస్తాడు. అలా మన విష్ణు సినిమా ఒకటి ఉంటుంది చూడండి, మోహన్ బాబు కొడుకుది, మంత్రాలు రాకుండా పూజకి పంపిస్తే ఏడు చేస్తాడు. అక్కడ కూర్చొని స్వాహ స్వాహ అంటే అంతకు మించి ఇంకేటి ఉంటుంది. సరే ఇప్పుడు ఎప్పుడు అవుతుంది అంటారు సార్? ఆగదు. ప్రజలు జడ్డి గదవలు ఇలా ఉన్నంతకాలం వాళ్ళు ఆగరు. ఎందుకంటే కోర్టు, మీకు మళ్ళీ చెప్తున్నాను, కోర్టు ఆర్డర్స్ ఉన్నా వాళ్ళు కేర్ చేయట్లే, ఏడు చేస్తారు అన్నట్టుగా ఉన్నారు. ఆగాలంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఒక ఇల్లు అంటే డ్రీమ్ సార్, లైఫ్ టైం డ్రీమ్, ఇట్లా కట్టుకోవాలి అట్లా కట్టుకోవాలనేది. కళ్ళ ముందు ఇల్లు కూలుస్తూ ఉంటే రాజకీయ నాయకులకి మనసు ఎక్కడుందని క్వశ్చన్ అడుగుతున్నారు. మీరు రాజకీయ నాయకులు అందరూ ప్లూరల్ బెటర్, సంతోషం. ఇప్పుడు ఫస్ట్ థింగ్, ప్రజలు మనకి కాపాడుతున్న నాయకుడు అన్నాడు, కాపాడుతుంది వ్యవస్థ న్యాయస్థానం అనుకున్నప్పుడు ఆ 2 మనకు అక్కడ రానప్పుడు ఏం చేయాలి? ప్రజలు తను కాపాడుకోవాలి వద్దా? అవును. గాంధీ గారు గోప కొడితే గోప ఇవ్వమంటున్నా ఎవడని చెప్పాడే, అది ఆ కాలంలో. ఇప్పుడు కొట్టేలోపు తిరిగి కొట్టేస్తున్నారు.
మొన్న వాడు ఫోన్ చేసి నా మీద మాట్లాడుతూ నన్ను తిట్టాడు మా అమ్మ. నేనే గాంధీ మహాత్ముల సత్సంగాలు నేను పెట్టుకోలే కదా, నేను తిట్టాను. హైడ్రా ఆగదంటారా సార్ అసలు? ఆగుతుంది ప్రజల్లో చైతన్యం వస్తే. ప్రజలు ఖచ్చితంగా మానవహారాల కింద ఏర్పడి అలాంటి పొక్కలైనర్లని బుల్డోజర్లను రానివ్వకుండా. ఆఫ్టర్ ఆల్ పొక్కలైనర్ డ్రైవర్ అండాడు, ఆ నాపలేరా? మనుషులు చంపించి డిస్క్రిప్షన్ ఇచ్చారు ఆడికి. రంగనాథ్ గారు డ్రైవ్ చేసుకొచ్చారు అనుకోండి, ఎస్పీ గారికి డిస్క్రిప్షన్స్ ఉంటే కొడతాడు చంపుతాడు అని భయం ఉంటుంది. ఆడ పొక్కలైనర్ డ్రైవర్ గారిని అడుకోలేకపోతే ఇంకేం మనుషులండి, నాకు అర్థం కాదు. ఒక చీఫ్ మినిస్టర్ డిస్క్రిప్షన్లో సిబిఐ నా రాష్ట్రంకి రాకూడదు అన్నప్పుడు ఒక కాలనీ కూడా బోర్డు ఎట్లాడు నా కాలనీలో పొక్కలైనర్ రాకూడదని నిలబడరు అనుకోండి. అందరూ వీధి అంతా నిలబడితే, ఒక కాలనీ నిలబడితే ఏమవుతుంది? ఈ హైడ్రా వల్ల కాంగ్రెస్కి నెగిటివిటీ ఏమన్నా వస్తుంది? ఎవరికి కావాలి? చావు సజ్జం, ఇవాళ కాదు రేపు సస్తాం. రోజు శ్మశానంలో మంచం వేసి పడుకుంటాడు రాత్రి వెళ్ళి. లేదు అలాగే ఆడు ఎప్పుడో పోతాడని ఇప్పుడు కూడా చేస్తాడు సావు. తర్వాత మనకి సిగ్గు మర్యాద బుద్ధి జ్ఞానం ఉంటే అవతల బీజేపీ కోటేయాలో, కాంగ్రెస్ కోటేయాలో, బీఆర్ఎస్ కోటేయాలో ప్రజలు నిర్ణయించుకుంటారు. కానీ అప్పటిదాకా ఎవరు సావాలి, ఎందుకు సావాలి? ఇది గ్రహించుకోండి ప్రజలు.